అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఇప్పుడు ఈ శని వక్ర సంచారం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకు శనేశ్వరుడు సొంత ఇంటివాడే. ఆ రాశికి అధిపతి శనేశ్వరుడు మళ్ళీ రాశిని చూస్తున్నాడు. అంటే ఏళ్ళనాడు శని ఈ మధ్యనే వాళ్ళకు ఒక 1.5 సంవత్సరం ముందు కట్ అయింది, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు. అంటే ఆయన 2వ స్థానం వైపు వస్తున్నాడు. ఏళ్ళనాడు శని మనకు 4-5 నెలలు ఉన్నట్టే మళ్ళీ వీళ్ళకు. అంటే ఇది ఎక్స్ట్రా డోసేజ్ అయిపోయింది, కాస్త మళ్ళీ రిపీట్. 7.5 సంవత్సరం ఉంది కదా, ఇప్పుడు 8 సంవత్సరాలు అనుకోవాలి అంతే. ఇంకొక 6 నెలలు 5 నెలలు మళ్ళీ వెనక్కి వస్తుంది కాబట్టి. దీనివల్ల మకర రాశి వాళ్ళకి అంటే శనేశ్వరుడు వెనక్కి వస్తున్నంటే మళ్ళీ ఏదో మర్చిపోయిన ఫైల్స్ ఏదో ఉన్నాయి వీళ్ళకి సంబంధించి, వాటిని మళ్ళీ వచ్చి వెరిఫికేషన్ కోసం వస్తున్నాడు అనమాట. ఆకస్మికంగా మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. నేను పోవాలి మకర రాశి వాళ్ళు ఏదో మర్చిపోయినానని వస్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళకు అడిషనల్ ఎఫర్ట్ ఉంటుంది. గురుగారు, ఏళ్ళనాటి శని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా, లేదా కొన్ని రాష్ట్రాల వరకు ఇలా రిపీట్? అందరికీ అవుతుంది. ఆ స్థానాధిపత్యం బట్టి శనేశ్వరుడు ఇప్పుడు మకర రాశిని చూస్తున్నాడు. అంటే వీళ్ళకేదో మళ్ళీ గిఫ్ట్ ఇచ్చేదానికి వస్తున్నాడు అని చెప్పచ్చు. ఆ గిఫ్ట్ అనేది శనేశ్వరుడు ఇచ్చే గిఫ్ట్ అంతా ఇప్పుడు కూడా అంటే ఒక ట్రైనింగ్ రూపంలోనే ఉంటుంది. ఒక ట్రైనింగ్ అంటే 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, 2వ స్థానం ధనస్థానము. రాహు అంటే మోసము, అంటే డబ్బుల పరంగా మోసపోయేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైనా చెప్పిన నమ్మకాలు పెట్టుబడులు పెట్టడము, లేదు అవసరం డబ్బు ఇచ్చి ఏమీ రాసుకోకుండా ఇచ్చేయడము, లేదు ఏదో చెక్కు పడేసి అది వేస్తే కూడా వాళ్ళు ఇవ్వకపోవడము. 2వ స్థానంలో రాహు కాబట్టి, రాహు అంటే మోసం ద్వారా జీవితాన్ని నేర్పించేవాడు. శని బాధ కష్టపెట్టడం ద్వారా నేర్పించేవాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి రాహు 2వ ఇంట్లో, 3వ ఇంట్లో శని. రాహువు మకరం వైపు వస్తున్నాడు, శని మకరాన్ని చూస్తున్నాడు. అంటే 2 తీవ్ర గ్రహాలు రాశిని చూస్తున్నాయి. సహజంగానే వీళ్ళు ఎఫర్ట్ అంటే వీళ్ళే ఎవరు మకర రాశి వాళ్ళే. కర్షక కార్మిక వర్గాలు ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ ఓన్ రకుంటే ఎవరు తెలియదు, కానీ అక్కడ మాత్రం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఉంటారు. అంటే వాళ్ళు కష్టపడే ప్రతి వర్గము మకర రాశి వాళ్ళే. తిరుగుబాట్లంతా మకర రాశిలో, ధర్నాలు రాస్తా రోకులంతా మకర రాశిలో ఉన్న వాళ్ళు చేస్తారు. సిపిఐ సిపిఎం పార్టీలు అంతా వాళ్ళు విప్లవాలు, ఇవన్నీ కూడా రెవల్యూషన్ అంతా కూడా మకర రాశి. దాని తగినట్టు వీళ్ళకి కూడా అన్యాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాని తగినట్టు 2వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో మళ్ళీ శని మళ్ళీ రాశిని చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా విశేషంగా కాలభైరవ ఆరాధన చేయాల్సింది వీళ్ళే. అదేవిధంగా దశరథ కృత శని స్తోత్రం అని ఒకటి ఉంది, దాన్ని చదవడం మంచిది ఎక్కువగా. అదేవిధంగా శనేశ్వరుడు అంటే వృద్ధుడు, ముసలి వాళ్ళని సూచిస్తాడు. ముసలి వాళ్ళకి ఏం సమస్య ఉంటుంది? మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. వీళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, మేనమ్మ మేనత్త కావచ్చు, పెద్దమ్మ పెద్దనాన్న కావచ్చు, 60 సంవత్సరాలు దాటిన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. వాళ్ళకి ఆ పెయిన్ కిల్లర్స్, ఆ క్రీమ్స్ తీసివ్వడము, చెప్పులు కొనివ్వడము, వాళ్ళకి ఏదైనా కర్రలు ఉంటే విరిగిపోయింటే డ్యామేజ్ అంటే కొత్త కర్ర కొనివ్వడము, వాళ్ళు ఎక్కడికి పోయి రావాలి అంటే మెల్లగా ఆటో ఎక్కించుకొని తురకలో ఒక సర్వీస్ ఇవ్వడము. చాలా కష్టం, మనం చెప్పిన సులభం కాదు. వాళ్ళు ఒక పట్టాను వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల చిన్నపిల్లలా తయారైపోయింటారు, సతాయించే విధంగా తయారవుతారు. వాళ్ళు కూడా ఎన్నో లేసి ఉంటారు. ఆ వయసుకు వచ్చేకాడికి కొంచెం మానసికంగా మారిపోతారు. కానీ ఓపికతో వాళ్ళకి సేవ చేయడం వల్ల మకర రాశి వాళ్ళకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది ఎప్పటికీ చేసుకోవాలి మకర రాశిలో అయితే మాత్రం. ఎప్పుడు చేసుకోవడం మంచి, మరీ ముఖ్యంగా ఇప్పుడు చేసుకోవాలి. చేసుకోవడం వల్ల వీళ్ళకి శని యొక్క తాకడ అనేది తగ్గుతుంది. కానీ మనం ఎంత తగ్గుతుందని చెప్పినా ఈ 138 రోజుల పాటు వీళ్ళకు కొంచెం హార్డ్ వర్క్, ఏదో ఒక ప్రాజెక్టు చేతికి వస్తామని అర్థం. గురుగారు, వీళ్ళు ఆర్థిక పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా? అంటే ఈ కాలంలోన సహజంగాన, ముఖ్యంగా ఈ కాలంలో, ఈ టైంలో కొంచెం ఆర్థికంగా అంటే కొన్ని రకాల ఖర్చులు వస్తాయి వీళ్ళకు. కొన్ని రకాల ఖర్చులు శనేశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి, శని అంటే బాధ కాబట్టి అదేదో కొంచెం ఖర్చులు అవుతాయి, ఆర్థిక మన ఆరోగ్యపరంగా వస్తాయి. ఇంట్లో కూడా కొంతమంది చేసే తప్పిదాల వల్ల వీళ్ళు డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఏదో చేస్తాడు బయట, దాన్ని వాళ్ళ తండ్రి కడతాడు, కట్టకపోతే ఎవరో గొడవకు వస్తారు.
కట్టకపోతే ఇతను ఏడుస్తూ కూర్చుంటాడు. తండ్రి తప్పు చేయలేదు కానీ డబ్బులు కడతాడు కదా. అట్లా ఇంకొకరు చేసినటువంటి కొన్ని రకాల తప్పులో, లేదంటే ఇంకొకరు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి వచ్చిన అనారోగ్యాలు, లేదా ఒక కుటుంబ సభ్యుల అవసరాలు, దేనికైనా సరే వీళ్ళకి కొంత ఖర్చు లేదని అవకాశం ఈ టైంలో ఉంటుంది. రెండో రాహు ఉన్నాడు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్ అంటే ధనస్థానంలో రాహు ఉన్నప్పుడు డబ్బులకు మోసం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటాం, మనం ఎన్నోసార్లు అప్పుడప్పుడు వస్తుంటాయి, ఒక బ్యాంకు దివాలా తీసింది, అందరూ కలిసి డబ్బు ఎత్తుకుని బ్యాంకు మూసేసి వెళ్ళిపోయారు అంటుంటారు. కోట్ల రూపాయలు పెట్టుంటారు, అంత డబ్బున్న వాళ్ళే పెడతారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఎత్తుకెళ్ళిపోతారు కదా. వాళ్ళందరికీ ఒకే కర్మ దాడి వచ్చింది. సడన్ గా జరుగుతాయి ఇవి. ముందుగా చెప్తే వాళ్ళు కడతారు, డబ్బు కట్టరు కదా, ఎవరు కట్టరు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ అంతా కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు ధనస్థానంలో రాహు ఉన్నప్పుడు, రాహు అంటే మోసం కాబట్టి, చీటింగ్ కాబట్టి ఇట్లాంటి వాటి జరిగే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఇంకా వీళ్ళ టైంలో షూరిటీస్, బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్స్ ఏవి చేయకూడదు. వీళ్ళ కష్టాన్ని నమ్ముకున్న వీళ్ళు పోతే చాలు. ఇంకా గ్రహాలు ఏం చేయవు, ఎవరు ఏం చేయరు. అద్భుతంగా ఉంటుంది. ఈ 2026 సంవత్సరం జూలై 27 తారీఖు శని గ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. ఈ శని మీనరాశిలో వక్రారము ప్రారంభిస్తాడు. మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? ప్రతి పని కర్మే. మీరు నాతో మాట్లాడడము, నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక, ప్రతి సెకను చేసే ప్రతి పని కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. అంటే ఇంకా అతనికి చేసేదని పని లేదు, అందుకే ఆయన చనిపోయాడు, అయిపోయింది, మనకే ఇంకా కర్మ తీరలేదు, మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఆయుష్ తీరుతుంది. ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. బుద్ధి కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కర్మానుసారే. అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది, మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. మళ్ళీ మన కర్మ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించిన మళ్ళీ జన్మ తీసుకోవాలి. అందుకే జన్మ కర్మానుసారే, కర్మ జన్మానుసారే, బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు వివాహానికి వెళ్తాము, పెండ్లికి ఏడుస్తూ వెళ్తామా? ఏడుస్తూ వెళ్తాం. ఒక డెత్ జరుగుతుంది, నవ్వుతూ వెళ్తామా? అంటే బుద్ధి కర్మానుసారే. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. అక్కడ ఉండే ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. ఈ కర్మకారకుడు వక్రించాడు అంటే ఏంటి గురు? రివర్స్ అయ్యాడు అని అర్థం, యూటర్న్ తీసుకున్నాడు అని అర్థం. ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్, మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. వక్రము అంటే వెనక్కి వస్తున్నాడు అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే యూటర్న్, రివర్స్. మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము, కీస్ మర్చిపోతాము, లేదా ఒక ఫైల్ మర్చిపోతాము, ఇంటికి మళ్ళీ తిరుక్కొని ఫైల్ ఎత్తుకెళ్తాం కదా. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 months ఒకసారి, సంవత్సరానికి 5 నెలలు కనీసం 4 నుంచి 5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం ఉంటాడు. అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5 స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. ఇంకా బుధుడు, శుక్రుడు ఆయన కూడా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. రాహుకేతులు పర్మనెంట్గా వక్రంలో ఉంటారు, రవిచంద్రులకు వక్రగతి లేదు. ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు కర్మకారుడు వక్రించాడు అన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? నడక, వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. చెప్పులు, షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు, శనేశ్వరుడే. చీపురు కట్ట ఆయన ఆయుధం. చీపురు కట్టను కూడా ముందుకి వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, ఇల్లు అయినా అదే ఆయన ఆయుధం. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు, బొగ్గులు సూచిస్తాడు. అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది.
ఇంకా ఈ లెదర్ బిజినెస్, చొప్పుల బిజినెస్, తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా, సమాజంలో ఓట్లు వేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. ప్రజా తిరుగుబాట్లు ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? కర్మ అన్నాను కాబట్టి, అంటే వృత్తి కారకుడు. కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. వృత్తి కారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి. కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. ఇలా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు 1970లోనో 80లోనో 90లోనో 2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా, ప్రతి సెకండ్ పుడుతుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, ఇప్పుడు శని వక్రించాడు కదా, ఇప్పుడు బాగుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటుంది. అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బాగుంటుంది. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు, ఇప్పుడు గోచరంలో వక్రంగా వచ్చాడు. వక్రం ఏమవుతుంది? సక్రమం అవుతుంది. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు. మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, నేర్పిస్తాడు. ఒక కౌన్సిలర్ అయినా, ఒక ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి. శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. జీతాన్ని ఆయన ఇవ్వడు. అందుకే భయపడిపోతారు ఆయన అంటే. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు. కష్టపెట్టే దాంట్లో ఆయన మించిన వారు లేరు. కష్టపడాలంటే ఎవరికైనా భయము, సుఖమే కావాలనుకుంటారు. కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి. నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలా అంటే అయిపోతుందా? మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవర్ ఇట్లా పోయేది, ఇట్లా దాటేస్తాం. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి. నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా, ఎంజాయ్ చేసుకో అనేసి డబ్బులు అన్నదం పోతాయి. అప్పుడు శనేశ్వరుడు వచ్చి, డబ్బు ఉంటే నీ విలువ ఎంత, డబ్బు లేకపోతే నీ విలువేంటి, నీ భార్య దగ్గర నీ విలువెంత, నీ పిల్లల దగ్గర నీ విలువెంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులుంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బాధలు కలుగుతాయి. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి, పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది. అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. గురుఈశ్వరుడు, బుధీశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు. రవీశ్వరుడు, చంద్రీశ్వరుడు అంటారు. ఒక్క శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు. ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి, ఒక వారంలో చనిపోయే వ్యక్తి రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత, 7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి. అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. ఈ ఆయుర్దాయం ఉంటే ఏమైనా అవుతారు. కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఆయుర్దాయం. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినా అనుకో, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేసి తగ్గుతుంది. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి వచ్చేస్తాడు వాళ్ళని. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయలను కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత. ఎంత చెప్పితే అంత తక్కువే, ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. అది శని భగవానుల వారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన,
కరెక్ట్ ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళు లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుష్ లేకపోతే ఏమి? అవునవును. ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? ఉమ్, ఉమ్, కాబట్టి ఈయన గురించి నువ్వు నన్ను శని పట్టినావు, శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు. ఉమ్, ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకి ఎక్కడున్నాయి? మన అవును. ఆయుర్దాయం ఆయన ఉమ్, ఉమ్. మనమేమో తీసి పడేసినట్టు పడేసి కేవలంగా తక్కువగా మాట్లాడతాం. మాట్లాడుతూ ఉంటాం. ఓకే గురు. అసలు మనిషికి ఓ శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్ని ఉండి ప్రయోజనం లేదు. కరెక్ట్. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ అని ఎప్పుడు ఏకవచనంతో ఎవరు పిలవరు. ఆయన ఇంకా ఇష్టపడతారు. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది. ఆయన తైలాభిషేకాలకు బానిస కాదు, అసలు స్పందించడు. మరి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఉమ్, ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతుంటారు, ఆ, దానికి స్పందించడు. ఆ. సేవకు శనేశ్వరుడు బానిస. సేవ దాన ధర్మాలు ఇలాంటి వాటికి. ఓకే. సేవ చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఉమ్, ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు, ఈజీ. ఉమ్, కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఓకే. అనుగ్రహిస్తాడు. ఉమ్, కాబట్టి కాలభైరుడు ఎవరు? ఉమ్, శనేశ్వరుడు గురువు, ఓకే. ఈయన కాలభైరుడు శిష్యుడు. ఉమ్, మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఉమ్. గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? అవునవును గురుగారు. ఉమ్, కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 నిమిషాలు చదువుకోవడము, ఉమ్, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్. శనీశ్వరుడు అనుకూలంగా మారుతాడు. అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.